హలో అండి, తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇవాళ మనం బోండా, మైసూర్ బోండా అంటారు, బోండా అంటారు. అది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. బయట అంతా ఏ ఆయిల్ వాడతారో అదే ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడి ఎందుకు హెల్త్ ఖరాబ్ చేసుకోవడం, అదేదో సింపుల్గా మనం ఎట్లా చేసుకోవచ్చో ఇంట్లో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఒక కప్పు పుల్ల పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగు ఫుల్గా బీట్ చేసేసుకున్నాం అంటే స్మూత్ చూస్తున్నారు కదా. పెరుగు ఇట్లా స్మూత్గా లంప్స్ లేకుండా అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ సోడా, వంట సోడా అండి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా ఆయిల్, ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి నీట్గా. ఏ కప్పుతోనైతే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోని మీ చాయిస్ అయితే మైదా పిండి, ఆల్ పర్పస్ ఫ్లవర్ ఆర్ లేదంటే గోధుమ పిండి తీసుకోండి. చూడండి, ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నానో నేను అదే కప్తోని గోధుమ పిండితో చేస్తున్నాను అండి ఇవాళ నేను. లేదు మీకు మరీ బయట ఉన్నట్టే కనిపించాలి అని అంటే మైదా పిండి తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేద్దామండి. ఎక్కువ యాడ్ చేయొద్దు, మరీ లూజ్ ఉందనుకోండి బోండా వేయడానికి రాదు. సో కొంచెం యాడ్ చేసుకొని మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇంతకంటే లూజ్ ఉండొద్దు, ఇంతకంటే గట్టిగా ఉండొద్దు, అయితేనే బోండా వేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి. అంటే ఫింగర్స్ ఇలా స్ప్రెడ్ చేసుకొని బాగా ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసుకోండి. మంచిగా బీట్ చేసుకున్నామండి 5 మినిట్స్. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ రెస్ట్ చేద్దాం. ఇట్లానే 1 అవర్ అయిందండి. ఇప్పుడు మనం చూద్దాం. మంచిగా పిండి బాగా నానింది. ఇప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం అండి వేసుకుందాం. ఒక్కసారి దీన్ని మంచిగా కలిపేసుకుందాము. చూస్తున్నారు కదా, పిండి ఇలా ఉండాలి, అయితేనే మన బొండా మంచిగా వస్తుందండి వేయడానికి. ఒకసారి అన్నీ మంచిగా కలిపేసుకున్నాక ఇంకా మనం బోండా వేసుకోవడం. బాండీలో ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు పిండిని ఇలా థంబ్కి పాయింటర్కి మధ్యలో నుండి కొద్దిగా డ్రాప్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ హీట్ అయి ఉండాలండి. సో ఇట్లా ప్రెస్ చేసుకుంటే చాలు. బోండా ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే చేయాలండి, కొంచెం అయినాక హై ఫ్లేమ్కి చేసుకోవడమే. ఫస్ట్ నుండే హై ఫ్లేమ్ పెడితే లోపల మాత్రం పిండిగా ఉండిపోతుంది. సో ఫస్ట్ ఒక 3-4 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో మంచిగా కాల్చిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా హై ఫ్లేమ్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ అయిపోగానే ఇంకో సైడ్ తిప్పుకోవాలండి. చూసింది కదా, మంచిగా బ్రౌన్ అయిపోగానే తీసేసుకుందాం మన బోండాలని. అంతే అండి, మన టేస్టీ మైసూర్ బోండా రెడీ అయిపోయినట్టే. ఇది నేను గోధుమ పిండితో చేసుకున్నాను. అస్సలు పిండి లేదు, చూడండి మంచిగా కాలింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అవాయిడ్ చేయండి ఎంత కుదిరితే అంత బయట తినడం. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవడం. మీరు హెల్త్ కాన్షియస్ అయితే గోధుమ పిండితో చేసుకోవచ్చు. లేదు నాకు ఏదైనా చెల్లగా అనుకుంటే మైదా పిండితో చేసుకున్నా పర్లేదు. డీప్ ఫ్రైడ్ ఐటెం కదా, సో నేను చాలా వరకు గోధుమ పిండే వాడతాను. చాయిస్ ఆఫ్ పిండి మీ ఇష్టం అండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోగలిగే మైసూర్ బోండా. డెఫినెట్గా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.